మాయ ధర్మపురి అనే ఒక నిద్రారణ్యమైన పట్టణంలో రైలు నుండి దిగింది. ఆమె గుండెల్లో ఉత్సాహం మరియు వణుకు కలగలిపి ఉన్నాయి. నగరం యొక్క వెంటాడి జ్ఞాపకాలను విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఆమెకి ఒక అవకాశం. పట్టణం చివరిలో తన అమ్మమ్మ యొక్క ఒక పాత భవనం ఉంది. అది ఆమెకి వారసత్వంగా వచ్చిన ఇల్లు. మాయకి ఆ ప్రదేశం యొక్క తన చిన్ననాటి సంగతులు ఏవీ అంతగా గుర్తుకు లేవు. భవనం చూడడానికి చాలా గొప్పదిగా ఉన్నప్పటికీ వింతగా ఉంది. మీరా ఆ భవనంలోకి వెళ్తుంది. అలా రాత్రి పడుతున్న కొద్దీ ఆ పాత ఇంటిలో నుండి ఏవో మూలుగుతున్న ఏడుపులు మరింత స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. మాయ తన గదిలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ఒక అశాంతికరమైన అనుభూతి ఆమెను మెల్కొల్పుతుంది. మాయకి ఆ ఇంట్లో ఏవో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి, కానీ స్పష్టంగా ఏవీ కనిపించడం లేదు. అప్పుడు మాయ, ఎవరక్కడా? ఆమె గొంతు వణుకుతూ ఉంది. అంతా నిశ్శబ్దం. అది ఏంటో చూద్దామని మాయ చీకటి హాలులోకి వెళ్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉండడం వలన తన ప్రతి అడుగు చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. అకస్మాత్తుగా ఒక చల్లని గాలి ఆమె మెడను తాకుతుంది. అలా తాకిన గాలి ఆమె గదిలోకి దూసుకొని పోతున్నట్టుగా ఒక నీడ కనిపిస్తుంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఆమె ఆ నీడను అనుసరిస్తూ ఆ చీకటి గదిలోకి వెళ్తుంది. గది అంతా ఖాళీగా ఉంటుంది. మాయ గదిని గమనిస్తూ ఉండగా చిన్న గాలి ఆమెను తాకి ఆ గదిలో ఉన్న తన అమ్మమ్మ యొక్క చిత్రపటాన్ని తాకి అక్కడ ఉన్న ఒక చిన్న టేబుల్లోకి దూసుకొని వెళ్తుంది. మాయ తన అమ్మమ్మ చిత్రపటాన్ని చూస్తూ ఆ టేబుల్ తీసి చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పాతబడి ఉన్న ఒక పుస్తకాన్ని బయటకు తీసి చదవడం మొదలు పెడుతుంది. ప్రతి పేజీలోని తన అమ్మమ్మ అనుభవాలను చదువుతున్న కొద్దీ తనలో ఉత్సాహం పెరుగుతుంది. అలా ఉదయం వరకు ఆ పుస్తకంలో మునిగిపోతుంది. ఆమె అమ్మమ్మ భవనంలోని విచిత్రమైన సంఘటనలను ఆ పుస్తకంలో నమోదు చేసింది. వివరించలేని శబ్దాలు, ఒక రహస్య వ్యక్తి యొక్క వికృతాలను గురించి ఆ పుస్తకంలో రాసి ఉంది. నిజాన్ని వెలికి తీయాలని నిశ్చయించుకున్న మాయ ఆ భవనంలోనే ఉండి తన అమ్మమ్మ విచారణలను కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. మాయ తన ప్రతిరోజు ఇంటిని అన్వేషిస్తూ దాచిన మార్గాలను మరియు చాలా కాలంగా మర్చిపోయిన గదులను వెలికి తీస్తూ ఉంటుంది. పట్టణ వాసులు అందరూ ఆ భవనం గురించి ఎంతో భయం మరియు కుతూహలంతో వేచి చూస్తూ ఉంటారు. ఒక సాయంత్రం మాయా సాలెపురుగులు మరియు మరచిపోయిన అవశేషాలతో నిండిన ఒక పాత అటకని కనబడుతుంది. చిందరవందరగా పడి ఉన్న పాత సామాన్లలో ఒక చిన్న అలంకరించబడిన పెట్టెను చూస్తుంది. ఆ పెట్టె లోపల అపురూపంగా కనిపించే యువతి ఫోటో ఉన్న లాకెట్ ఒకటి ఉంటుంది. మాయ అది తన చిన్నప్పటి అమ్మమ్మ ఫోటో అని గుర్తిస్తుంది. ఆమె లాకెట్ని పరిశీలిస్తూ ఉండగా ఒక చల్లని చేయి ఆమె భుజాన్ని హఠాత్తుగా పట్టుకుంటుంది. ఆమె చుట్టూ తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ కంటికి కనిపించని వారి యొక్క ఉనికి బలంగా పెరుగుతోందని మాయ భావించడంతో ఆమెలో భయాందోళనలు మరింత పెరిగిపోతాయి. ఆమె కిందకి పరిగెడుతుంది. ఆమె అడుగుజాడలు ఖాళీగా ఉన్న ఇంట్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. సమాధానాల కోసం నిరాశతో మాయ స్థానిక చరిత్రకారుడు మిస్టర్ విటేకర్ని కలుస్తుంది. అతను ఒక విషాద కథను వెల్లడించాడు. ఆమె అమ్మమ్మ ఒక రహస్య సమాజంలో భాగంగా ఉండేది. అది పట్టణాన్ని దుర్మార్గపు ఆత్మల నుంచి రక్షించింది. ఆ ఆత్మలకు భవనం కేంద్ర బిందువు మరియు వాటిని నియంత్రించడంలో లాకెట్ కీలకం. దుఃఖం, సంకల్పం కలగలిపిన మాయ పొంగిపోయింది. తన అమ్మమ్మ మరణం సహజం కాదని ఆమె గ్రహించింది. అంతా తెలుసుకున్న మాయ భవనానికి తిరిగి వచ్చింది. అమ్మమ్మ ఆత్మ తనని నడిపిస్తున్నట్లుగా ఆమె ఒక అసాధారణమైన ప్రశాంతతను అనుభవిస్తుంది. ఆ భవనం యొక్క భూగర్భంలో దాచిన ఒక పాత పెట్టెను బయటికి తీస్తుంది మాయ. అందులో
ఆత్మలను బహిష్కరించడానికి ఆచారాలను వివరించే పురాతన గ్రంథాలను బయటికి తీస్తుంది. మాయ ఆచారానికి సిద్ధమవుతున్నప్పుడు గుసగుసలు మరింత గట్టిగా పెరగసాగాయి. నీడలు ఆమె చుట్టూ నాట్యం చేస్తూ ఉన్నాయి, వెక్కిరిస్తూ బెదిరించాయి. మాయ ముఖంలో భయం కనబడుతుంది, కానీ ఆమె మంత్రాలను ఆపకుండా చదువుతూ ఉంది. అకస్మాత్తుగా గాలి దట్టంగా పెరిగింది మరియు ఆ చీకటిలో నుండి ఒక రూపం బయటపడింది. అది దుర్మార్గపు ఆత్మల యొక్క నాయకుడు. అది ఆమె అమ్మమ్మ గతం నుండి వచ్చిన వారి యొక్క వికృత రూపం. మాయ హృదయం భయంతో గట్టిగా కొట్టుకుంటుంది. కానీ మాయ లాకెట్ని పట్టుకొని ధైర్యంగా నిలబడింది. ఆత్మలు, దయ్యాలు మాయను పట్టుకోవడానికి చూస్తున్నాయి. అప్పుడు మాయ లాకెట్ యొక్క శక్తిని ఉపయోగిస్తుంది. దాని కాంతి ఆ చీకటిని వెనక్కి నెడుతుంది. లాకెట్ యొక్క శక్తి ప్రభావం వల్ల గదంతా ఒక్కసారిగా కదులుతుంది. లాకెట్ యొక్క శక్తి ఉప్పెనలను మాయ అనుభవిస్తుంది, కానీ అక్కడున్న ఆమె అమ్మమ్మ యొక్క ఉనికి ఆమెకు బలాన్ని ఇస్తుంది. శూన్యంలోకి అదృశ్యమయ్యే ముందు ఆత్మ భయంకరమైన కేకలను వేస్తుంది. ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ వాతావరణ ప్రభావానికి మాయ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ముఖంలో కన్నీళ్లు ధారలుగా వస్తున్నాయి. భవనం అంతా ఎంతో ప్రశాంతంగా మారింది. అరుపులు, గుసగుసలు అన్నీ పోయాయి. పట్టణ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. మాయ తన కొత్త జీవితంలో ఆనందాన్ని పొందింది. ఆమె హృదయం ఆశ మరియు కృతజ్ఞతలతో నిండిపోయింది. ఒకప్పుడు భయానక ప్రదేశంగా ఉన్న ఈ భవనం ఇప్పుడు బలం మరియు ప్రేమ యొక్క వెలుగుగా మారాయి.